పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాంభూపాల్ గారు దయచేసి మాట్లాడండి. సార్ నమస్కారం. మీకు అక్కడ ప్యానెల్లో ఉండేటువంటి తిరుపతిరావు గారికి, ధర్మశ్రీ గారికి ముందుగా మీకు అభినందనలు, సాక్షి టీవీ వారికి. ఎందుకంటే ప్రజా సమస్యల మీద కార్మికులు, ప్రజలు రోడ్ల మీద ఆందోళన చేసినప్పుడు దాన్ని ప్రతిబింబించి మీడియా ద్వారా మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయేదానికి భాగంగా నిన్న అక్కడ మహాధర్నా జరిగింది విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం. ఈ రోజు డిబేట్ పెట్టడం అనేది చాలా సందర్భోచితం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. రెండోది, ఈరోజు తిరుపతిరావు గారు కొన్ని విషయాలు చెప్తున్నాడు. తిరుపతిరావు గారిది ఆయన మనసులో ఏముందనేది మనకు అక్కర్లేదు, కానీ మూల విరాటే దీన్ని ప్రైవేటీకరించదలుచుకున్నప్పుడు ఇక చిన్న చిన్న వాళ్ళు చెప్పే మాటలకు పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఆయన చెప్తున్నది చాలా తక్కువ టైం అయింది, 3 నెలల కాలంలో ఏం జరిగింది అంటున్నాడు. 3 నెలల్లోనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి దినాలు పూర్తవుతున్నాయి. ఎందుకంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఈ 3 నెలల కాలంలోనే జరుగుతున్నాయి. అది మరి తిరుపతిరావు గారు తెలిసి దాచిపెడుతున్నాడా, తెలియక చెప్తున్నాడో నాకు తెలియదు. నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. గత ఎన్నికల ముందు ఈ ముగ్గురు ఎందుకు కలిశారు? ఈ 3 పార్టీలు అంటే 3 నినాదాలు సాధించడానికి, 3 రంగాల్లో అభివృద్ధి సాధించడానికి ఆంధ్ర రాష్ట్రానికి మేము కలిశామని చెప్పారు. మొదటిది అమరావతి రాజధాని నిర్మాణం, 2 పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, 3వది విశాఖ ఉక్కు పరిరక్షించడం. అంటే 3 అంశాల ఆధారంగా మేము ముగ్గురు పార్టీలను కలిశామని చెప్తున్నారు. ఇప్పుడు సూపర్ సిక్స్ వదిలేస్తారా? సూపర్ సిక్స్ అయిన వదిలేస్తారా అంట. అంటే వీళ్ళు కలిసింది ఏమిటి కనంటే ఈ 3 కీలకమైన అంశాలు. దాంట్లో భాగంగా ప్రజల సంక్షేమానికి సూపర్ సిక్స్ 21 హామీలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ 3ట్లో కీలకమైన విశాఖ ఉక్కు ఈ రోజు ప్రమాదంలో పడింది. ముఖ్యంగా ఈ 3 నెలల కాలంలో అక్కడ జరుగుతున్న అనేక పరిణామాలు కార్మికుల్ని రోడ్లపైకి మరింత తీవ్రంగా ముందుకు తీసుకొస్తున్నాయి. నిన్నగాక మొన్న అక్కడ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారు వర్కర్స్ ఏ రకంగా నిలేసినారో మనం చూసాం. ఆ సందర్భంలో ఆయన చెప్తున్నది మేము రాజీనామా చేస్తామని. ఇప్పుడు ధర్మశ్రీ గారు చెప్పినట్లు ఆయన రాజీనామా చేసి దానికి కదా గెలిపించింది. భారీ మెజార్టీ, రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి రానంత పెద్ద మెజార్టీ అక్కడ ఇచ్చారు. అంటే కారణం ఏమిటి? విశాఖ ఉక్కును పరిరక్షిస్తామనేటువంటి హామీని వాళ్ళు విశ్వసించినారు. మరి ఆ విశ్వాసానికి తగ్గట్టుగా ఈ 3 నెలల కాలంలో అడుగులు పడినాయా? కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీ దృష్టికి తెస్తాను సార్. ఒకటి, ఈ రోజు అక్కడ 3 ఇంతకుముందే చెప్పినట్లు 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉన్నాయి. 3 ఆ ముడి ఉక్కును కరిగించడం ద్వారా అక్కడ పరిశ్రమ ఉత్పత్తి చేయడానికి అవే కీలకం. అదే అంటే ఒక రకంగా ఆ పరిశ్రమకు అది ఒక కీలకమైన గుండె లాంటిది. ఆ 3ంటిలో 2 మూతపడినాయి. ఎందుకు అదే 2 మూతపడినాయి. ఆ 2 ఎందుకు మూతపడినాయి? దానికి అవసరమైన ముడి ఉక్కు లేదు. ముడి ఉక్కు ఎందుకు లేదు? దానికి అవసరమైన గనులు లేవు. గనులు లేకపోవడం ద్వారా ముడి ఉక్కు సప్లై లేదు. ముడి ఉక్కు సప్లై లేని ద్వారా ఈ రోజు 2 బ్లాస్టులు మూసేయబడినాయి. ఈ 2 బ్లాస్టులు మూసేయడం ద్వారా జరిగింది ఏమిటి? రోజుకు 21,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది అక్కడ. మన విశాఖ ఉక్కు నుంచి బయటికి రోజుకి 21,000 టన్నుల ఐరన్ బయటకు వస్తుంది. కానీ ఈ రోజు పరిస్థితి ఏమిటి? ఈ 3 నెలల్లో 5,000 టన్నులకు పడిపోయింది. అంటే 1/4 తగ్గిపోయింది మొత్తం దాంట్లో. ఇప్పుడు 5,000 టన్నుల్లో ఎందుకు ఈ 5,000 టన్నులకే వచ్చిందంటే 6 మిల్లుల ద్వారా అక్కడ ఉత్పత్తి జరుగుతుంది. ఈ 6 మిల్లుల్లో 5 మిల్లుల్లో ఈ రోజు ఉత్పత్తి ఆగిపోయింది. కేవలం 1 మిల్లులో మాత్రమే జరుగుతుంది. అంటే రాంభూపాల్ గారు, ఇది కావాలని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రక్రియ. దీన్ని డెల్యూట్ చేసేయాలి. ఇది నష్టాల్లో ఉంది, ఇగో అసలు 6 రోడ్లు 5 మూసుకుపోయాలి చెప్పడం కోసం చేస్తున్న ప్రక్రియ తప్ప 100% కూడా వాళ్ళు ఏంటంటే దీని రా మెటీరియల్ పంపించవచ్చు. ఆ రా మెటీరియల్ కూడా అవైలబిలిటీ ఉంది, కావాలని తీసుకోవట్లేదు. నేను కంప్లీట్ చేస్తాను సార్. అంటే ఈ 3 నెలల్లో ఏమి జరగలేదని చెప్పే తిరుపతిరావు గారి వాదన వాస్తవానికి విరుద్ధంగా జరుగుతుంది అక్కడ అని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే 6 మిల్లుల్లో 5 మిల్లులు మూతపడడం అంటే అర్థం ఏమిటి? మీరు మూసేయడానికి సిద్ధపడుతున్నారు కదా. మీరు మూసివేస్తున్న ఈ 5 మిల్లులు మూతపడిన విషయం అక్కడ కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో తెలుగుదేశానికి, దానికి మద్దతు ఇస్తున్న జనసేనకు తెలకుండా జరిగిందా? తెలకుండానే ఈ వ్యవహారాలను జరుగుతున్నాయి. ఈ రోజు గత సంవత్సరం ఈ ప్లాంట్ నుంచి 73 లక్షల టన్నుల ఐరన్ ఉత్పత్తి అవుతే ఈ 5 నెలల కాలంలో కేవలం 50 లక్షల టన్నులకు తగ్గిపోయింది. అంటే అర్థమేమి? ఈ సంవత్సర కాలంలో ఇంకా గణనీయంగా తగ్గుతుంది. దాని ఒరిజినల్ కెపాసిటీ 92 లక్షల టన్నులు అండి సంవత్సరానికి. గత సంవత్సరమే 74 తగ్గింది, ఈ సంవత్సరం ఇంకా కొనసాగుతుందో లేదో కూడా చెప్పలేము. అంటే దీన్ని బట్టి మనకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తీవ్రమైన ప్రమాదంలో పడుతుంది. రెండో వైపు గనుల కేటాయింపుకు కేంద్రంలో ఏ ఉక్కు పరిశ్రమ ప్రారంభించినా దానికి గనులు కేటాయిస్తారు. అందులో ప్రభుత్వ రంగ దానికి గనులు కేటాయించాలి. 30 ఏళ్ల క్రితం ప్రారంభించిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా సాధించుకునే దీనికి ఇప్పటి వరకు గనులు కేటాయించలేదు అని అంటే ప్రభుత్వాలు ప్రైవేటీకరణ వైపు
ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసినా తెలియదు. ఈరోజు స్వదేశీ గురించి మాట్లాడతారు, దేశభక్తి గురించి మాట్లాడతారు. స్వదేశం అన్నా దేశభక్తి అన్నా మరి దేశంలో పరిశ్రమలు అభివృద్ధి కావాలి కదా. మరి ఆ స్వదేశీకి ఈ దేశభక్తికి ఏం అర్థాలు ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండి ఈ గనులకు మాత్రం కేటాయించలేదు. ఒరిస్సా నుంచి గనులు కేటాయించడానికి మేము ప్రయత్నం చేసినామని చెప్పేసి మన రాష్ట్ర జనసేన ఎంపీ అరుణ్ బాలశౌరి గారు పార్లమెంట్ లో గత జూలైలో ఆయన ప్రశ్నిస్తే దానికి మన రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు లిఖితపూర్వకంగా జవాబు చెప్తాడు. ఒరిస్సా ప్రభుత్వానికి మేము లెటర్ రాసినాం, అక్కడి నుంచి రిప్లై రాలేదని. ఒరిస్సాలో ఎవరున్నారు ఇప్పుడు? ఒరిస్సాలో ఏ ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వమే కదా. కేంద్రంలో ఎవరున్నారు? బీజేపీ వాళ్ళే కదా. రాష్ట్రంలో ఎవరున్నారు? బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే కదా. అసలు కేంద్రంలో ప్రభుత్వం ఉండడానికి కారకులు ఎవరు? రాష్ట్రంలో ఉండే ఎంపీల మద్దతే కదా. మరి అంతా మీరే ఉండి బీరకాయ పీచులాగా అంతా ఓరుకోరు మీరు ముడేసుకొని ఒరిస్సా వాళ్ళు గనులు కేటాయించడానికి లెటర్ రిప్లై రాయలేదంటే అంటే మీరు రాసినా వాళ్ళు రాయడానికి మీ పట్ల డిసెంట్ వ్యక్తం చేసి వ్యతిరేకతగా ఉన్నారా? లేదు, మేము రాస్తుంటాం, మీరు ఆ లెటర్స్ చెత్తబుట్లేమని చెప్పేసి కేంద్రంలో ఉండేవాళ్ళు రాష్ట్రంలో ఉండేవాళ్ళు మాట్లాడుకున్నారా చెప్పాలా. ముఖ్యంగా అక్కడ ఎంప్లాయీస్ ప్రతి నెల సగటున 80 మంది రిటైర్ అవుతున్నారండి. ప్రతి నెల 80 మంది. ఈ రిటైర్ అయిన వాళ్ళ ప్లేస్ లో కొత్త పోస్టులు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి అంతకుముందు మహిళ మాట్లాడింది మనం విన్నాం. 5 నెలలుగా పర్మనెంట్ కార్మికులకు 3 నెలల నుంచి 5 నెలల నుంచి జీతాలు లేకపోతే కార్మికులు ఎట్లా పని చేస్తారు? ఈ టైంలోనే జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి వేతనాలు ఇవ్వకుండా ఆపి మీరు బీఆర్ఎస్ అప్లై చేపిస్తున్నారు. బీఆర్ఎస్ ద్వారా జరిగేది ఏమిటో బిఎస్ఎన్ఎల్ లో మనం చూసినాం. ఈ రోజు 5,000 మంది పర్మనెంట్ ఉద్యోగుల్ని బీఆర్ఎస్ ద్వారా బయటికి పంపాలని చెప్పేసి అక్కడ ఉన్న మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వైజ్ కేటాయింపులు చేసినారు. పలాని డిపార్ట్మెంట్ లో ఇంతమందిని మీరు కుదించండి, బీఆర్ఎస్ పంపండి అని చెప్పేసి వాళ్ళు దాని తగ్గట్టుగా ఒత్తిళ్లు పెడుతున్నారు వర్కర్స్ మీద. అదే విధంగా కాంట్రాక్ట్ కార్మికులు 15,000 మంది ఉన్నారు. ఈ సంవత్సరం 5,000 మందిని తొలగించాలని నిర్ణయించినారు. అక్కడ ఉత్పత్తి లేదు కాబట్టి మీరు కాంట్రాక్ట్ కార్మికులు అక్కర్లేదు అంటున్నారు. పర్మనెంట్ కార్మికులు వీఆర్ఎస్, రెగ్యులర్ కాంట్రాక్ట్ కార్మికుల్ని పని లేదనే పేరుతో తొలగించి దానికి గనులు ఇవ్వకుండా దాని బ్లాస్ట్లు మూసేసి మొత్తం విశాఖ ఉక్కును కాపాడతాం, ప్రైవేటీకరణ అడ్డుకుంటాం అని చెప్తే అది వినే వాళ్లకు ఏమనిపిస్తుంది అనేది ఎప్పుడైనా ఆలోచించాలి కదా. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం నిజంగా విశాఖ ఉక్కును పరిరక్షించాలంటే తక్షణం చేయాల్సింది గనుల కేటాయింపు, అక్కడ వర్కర్స్ కు అవసరమైనటువంటి వేతనాలు ఇవ్వడం, దాంతో పాటు ఆ పరిశ్రమలో ఉండే పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం. లేదంటే వాళ్ళకు లాభాలు రావడం ఏంటి? కరెక్ట్ రాంభూపాల్ గారు, లేదంటే మా విధానం దీన్ని ప్రైవేటైజ్ చేసి చేస్తామని చెప్పేసి ఎలక్షన్ చెప్తే అదో పద్ధతి. అప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, జనమంతా రోడ్డు మీదకి రావాలి, కార్మికులంతా రోడ్డు మీదకి రావాలన్నారు. ఇప్పుడు రోడ్డు మీదకి వస్తుంటే పోలీసులు ఆపేస్తున్నారని వార్తలు వచ్చాయి. పోలీసులు న్యాచురల్లీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారనుకోండి. బట్ మరి ఆయన రోడ్డు మీద రమ్మన్నాయని ఇప్పుడు వాళ్ళు అసలు మాట్లాడలేదు ఎందుకని? పోనీ తర్వాత నేను మాట్లాడతాను, నేను వెళ్ళి అడ్డుకుంటానని కూడా ఒక స్టేట్మెంట్ అని ఇవ్వచ్చు కదా. నేను అనేది అదే సార్. ఇప్పుడు